అయినా నీట్ 2026 కోసం ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు పార్ట్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాస్తున్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరికీ నా తరపు నుంచి ఒక సీరియస్ అప్డేట్ అమ్మా. ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మీలో చాలామంది పార్ట్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాస్తున్నారు. అయితే ఇంతకుముందు స్టూడెంట్స్ చాలామంది నన్ను అడిగేవాళ్ళు ఏమని సార్ 2025లో ఏదైతే ఫిజిక్స్ పేపర్ టఫ్‌గా వచ్చిందో అట్లాగా ఇప్పుడు కెమిస్ట్రీ గాని, ఫిజిక్స్ గాని మళ్ళీ అలా వచ్చే ఛాన్స్ ఉందా సార్ అంటే, అదెవరు చెప్పలేరు గానీ ఒకటి కన్ఫర్మ్. లేటెస్ట్‌గా జేఈఈ మెయిన్స్ పేపర్స్ చూస్తుంటే పేపర్సు తాట తీస్తున్నాడంతే. అంటే సబ్జెక్ట్‌లో డెప్త్‌గా వెళ్ళిపోయి అలా కాదు. క్వెషన్ ప్యాటర్న్‌తో. అంటే ఒక క్వెషన్ ఉంది. ఆ క్వెషన్‌కి 4 ఆప్షన్స్ చెక్ చేస్తే గాని ఆన్సర్ తేలదు. ఓకేనా? స్టేట్మెంట్సు, అసర్షన్ రీజన్సు, కొంచెం ఇబ్బంది పడే మ్యాచింగ్సు, ఆర్గానిక్‌లో ఒక లెంగ్తీ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్సు. ఓకేనా? నేమ్డ్ రియాక్షన్సే ఎప్పుడు అడిగేవే. కానీ క్వెషన్ ప్యాటర్న్ అంటే ఎన్‌టీఏ వాడి దగ్గర ఒక మంచి ఆడి కంప్యూటర్‌లో ఒక కొత్త ఫోల్డర్ ఏదో ఓపెన్ అయిందనమాట. సో, క్వెషన్స్ కొత్తవి. ఖచ్చితంగా లేటెస్ట్‌గా ఫ్రేమ్ చేసిన క్వెషన్స్. ఇప్పుడు నేనేమంటానంటే మీరు పార్ట్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాస్తుంటారు. ఆ వచ్చిన మార్క్స్ చూసి మురిసిపోవడం, ఏదో ప్లాన్ చేసుకోవడం చేస్తుంటారు. కానీ మీరు నేర్చుకున్న టాపిక్‌లోనే, మీరు ప్రాక్టీస్ చేసిన టాపిక్‌లోనే రేపొద్దున వేరే ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు బాగా వచ్చిన టాపిక్ ఒకటుంది. ఆ టాపిక్‌లో మీరు అసర్షన్ రీజన్స్ ప్రాక్టీస్ చేయలా. ఇప్పుడు ఎంఓ థియరీ ఉంది. మీరు అందులో బాగా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇలా ఏదో ప్రాక్టీస్ చేశారు. అసర్షన్ రీజన్స్ ప్రాక్టీస్ చేయలా. ఎగ్జామ్‌లో సడెన్‌గా ఆ ఎంఓ థియరీ నుంచి అసర్షన్ రీజన్ అనేసరికి ఒకసారిగా అదనమాట. సో, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్న పీవైక్యూలు సరిపోవు. ఖచ్చితంగా మీరు ఏ కాలేజీలో ఉంటే ఆ కాలేజ్, ఎక్కడుంటే అక్కడ లేటెస్ట్ ప్యాటర్న్ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్‌కి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయించమని అడగాలి. ప్రతి టాపిక్‌లోనూ. ఏ టాపిక్ అయితే ఇప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ ఉంది. ఒక చాప్టర్ ఉంది. ఓకేనా? సో, అందులో ఆ టాపిక్‌కి తగ్గట్టు కొన్ని కొత్త రకమైన క్వెషన్స్, అసర్షన్స్, రీజన్స్, స్టేట్మెంట్స్, ఆ కాన్సెప్చువల్ స్టేట్మెంట్స్ అలా ఉన్న క్వెషన్స్ ఇవ్వండి సార్. ఒక వర్క్‌షీట్ ఇవ్వండి సార్. మేము ప్రాక్టీస్ చేస్తామని అడగండి. ఓకేనా? ఆళ్ళు ఇస్తారు. సరేనా? ఈ ఒక్క చేంజ్ గనుక మీరు ఇప్పుడు చేసుకోకపోతే ఎగ్జామ్ రోజు సడెన్‌గా షాక్ అవుతారు.